హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీకెండ్ 3 తెలుగు మూవీస్ అయితే థియేటర్లోకి వచ్చాయి. ఒకటి పాపం ప్రతాప్, ఇంకొకటి తిమ్మరాజుపల్లి టీవీ, అండ్ ద థర్డ్ వన్ ఈస్ బ్యాడ్ బాయ్ కార్తిక్. అండ్ ఫస్ట్ 2 ఫిల్మ్స్ బడ్జెట్ చాలా తక్కువ ఆ థర్డ్ ఫిల్మ్తో పోలిస్తే. బట్ ఈ ఫస్ట్ 2 మూవీస్ చూడడానికి కుదిరింది. థర్డ్ మూవీ అసలు ఓపిక లేకుండే. ఆ 2 మూవీస్ నేనే కవర్ చేశాను. థర్డ్ మూవీ అసలు ఓపిక లేకుండే చూడడానికి. సో ఈ వీడియోలో పాపం ప్రతాప్ మూవీ ఎలా ఉంది, నా రియాక్షన్స్ ఏంటి, సినిమా చూసిన తర్వాత నా థాట్స్ ఏంటి అని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సినిమా చూసిన తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా యావరేజ్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు వర్కౌట్ అవ్వాలంటే 2 థింగ్స్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి. ఎందుకంటే హీరోకి ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాని చుట్టూ చేసే కామెడీలో ఖచ్చితంగా 2 పాయింట్స్ అయితే వర్కౌట్ అవ్వాలి. ఒకటి కామెడీ వర్కౌట్ అవ్వాలి, సెకండ్ థింగ్ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి. ఎమోషన్స్ అంటే మనం ఆ క్యారెక్టర్స్కి ఫీల్ అవ్వాలి. హీరో గురించి, తనకున్న డిఫెక్ట్ గురించి మనం ఫీల్ అవ్వాలి. అరే ఏంటి పాపం కదా అనిపించాలి. ఆర్ దానివల్ల ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ గురించి మనం బాధపడాలి. అలా జరగలేనప్పుడు సినిమా ఆల్మోస్ట్ ఇంకా పోయినట్టే. జస్ట్ కామెడీ కోసమే సినిమా చూడాలి అంటే కామెడీ ఫిల్మ్స్ చాలా ఉంటాయి. బట్ ఈ సినిమాకి తీసుకున్న కోర్ పాయింట్కి కామెడీ కంటే కూడా ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. బట్ ఈ సినిమాలో కామెడీ ఒక్కటే వర్కౌట్ అయింది, మిగతా ఏ ఎలిమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు. ప్రాపర్ ఎమోషనల్ సీన్స్ పడలేదు. అండ్ 1-2 ఎమోషనల్ సీన్స్ పడ్డా కూడా అంత హార్డ్ హీటింగ్ అయితే లేవు. సో అది నా ఒపీనియన్ ఈ సినిమా గురించి. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఏం నచ్చింది, ఏం నచ్చలేదని డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఫస్ట్ థింగ్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, మన ప్రతాప్కి పెళ్ళవుతుంది. తన చిన్నప్పటి నుంచి లవ్ చేసిన అమ్మాయితోనే పెళ్ళవుతుంది. ఫస్ట్ నైట్ అయిపోతుంది, సెకండ్ నైట్ అయిపోతుంది, థర్డ్ నైట్ అయిపోతుంది. 4th డే మార్నింగ్ అమ్మాయి జంప్ అంటే వేరే ఎవరితోనో కాదు, జస్ట్ నేను అతనితో ఉండలేను, అతనికి సో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే వరకు నేను ఉండలేను అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఓకే, ఆ ప్రాబ్లం ఏంటి అని మనకు చెప్పరు. ఇంటర్వెల్ వరకు కూడా ఆ ప్రాబ్లం ఏంటి అనేది మనకు క్వశ్చన్ మార్కే. బట్ అక్కడక్కడ చిన్న సీన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఇంటర్వెల్లో రివీల్ అవుతుంది. జస్ట్ ఇందాక ఎమోషనల్ 1-2 ఉన్నాయన్నా కదా, ఇంటర్వెల్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇదా ప్రాబ్లం, తిని ఇలా ఫేస్ చేసిందా, ఇలా ఉండిందా అని అక్కడ కొంచెం ఎమోషనల్ అవ్వడానికి ట్రై చేస్తాం. బట్ అది కూడా ఫుల్గా ఏమో జస్ట్ ఒక చిన్న టచింగ్ పాయింట్ లాగా ఉంటుంది. దాని తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ అయితే గాన్ కేస్. ఫస్ట్ హాఫ్ అయినా టైంపాస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంటే గుర్తొచ్చింది, అజయ్ ఘోష్ గారి కామెడీ వల్ల సినిమా కూర్చోగలిగా ఎండ్ వరకు. అజయ్ ఘోష్ గారు ఈ సినిమాకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, హీరో. తిరువీరు స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్మోస్ట్ అజయ్ ఘోష్ గారికి ఈక్వల్గా ఉంటుంది. సో అజయ్ ఘోష్ గారు తనున్న ప్రతి సీన్, తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, తన మ్యానరిజమ్స్ కానివ్వండి, తన డైలాగ్స్ కానివ్వండి, ఈ సినిమాని నిలబెట్టడానికి ఆల్మోస్ట్ ట్రై చేశారు. ఆల్మోస్ట్ మ్యూట్స్ పడ్డాయి. అండ్ చాలామందికి ప్రాబ్లం ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉంటాయి. షకీలా సీన్ కానివ్వండి, సంథింగ్ ఆయన వెళ్ళి కొన్ని బూతులు మాట్లాడతారు చాలా సింపుల్గా. బట్ ఊర్లో అలానే ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది. కానీ ఒక 20 years బ్యాక్ తీసుకెళ్తే ఊర్లో ఆబ్వియస్లీ అవన్నీ కామన్ కదా. మేబీ నేను ఊర్లో పెరిగాను కాబట్టి అవన్నీ ఊర్లో చాలా కామన్గా తిట్టేసుకుంటారు, మళ్ళీ చాలా కామన్గా కలిసిపోతారు. సో నాకేం పెద్ద ప్రాబ్లమేటిక్గా అనిపించలేదు. నేనైతే ఎంజాయ్ చేశాను. ఆయన డైలాగ్స్ కానీ, ఆయన కామెడీ కానీ, ఆయన టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇన్వాల్వ్డ్ అజయ్ ఘోష్ ఆర్ సూపర్. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అదర్ దాన్ దట్, తిరువీర్కి అండ్ యాంథోనీకి మధ్య వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది నచ్చింది. అండ్ ప్రీ క్లైమాక్స్లో పంచాయతీ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ఒక 5 minutes, అది కడుపుబ్బా నవ్వుకుంటాం. అండ్ అదర్ దాన్ దిస్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ ఫిలిం. నాకు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ భలే మగాడివై నానిగారి సినిమా ఉంది కదా, ఆ సినిమా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ సినిమాలో హీరోకి మతిమరుపు ప్రాబ్లం ఉంటుంది. అదేం తను కావాలని చేసుకుంది కాదు, తనకి ఉన్న ఒక డిఫెక్ట్. అది చిన్నప్పటి నుంచే తనకి ఆ లోపల ఉన్న ఒక డిఫెక్ట్. దాని చుట్టూ కామెడీ ఉంటుంది. మనం అలా సినిమా వెళ్ళే కొద్దీ ఎంత కామెడీ ఎంజాయ్ చేస్తామో, సినిమా హీరోకి ఫీల్ అవుతాం, హీరోయిన్ ఫీల్ అవుతాం, సమ్ అదర్ క్యారెక్టర్స్కి, వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ అలా ఫీల్ అవుతాం. అరే పాపం కదా, అలా ఇలా అనుకొని ఫీల్ అవుతాం. సేమ్ అదే ఈ సినిమాలో మిస్ అయింది. మనం ఎక్కడ కూడా హీరోకి కానీ, అదర్ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ మదర్, ఫాదర్కి, ఎవరి గురించి ఏ సీన్కి ఫీల్ అవ్వం. ఒక ఇంటర్వెల్లో కొంచెం టచ్ అనుకో తప్ప మిగతా ఏ సీన్లో కూడా అరే పాపం రా, ఏంట్రా ఇలా అయింది, తనకేంట్రా ఈ డిఫెక్ట్ అనే ఫీలింగ్ అయితే రాదు. సో దానివల్ల ఆబ్వియస్లీ ఏదో సినిమా వెళ్ళిపోతుంది, ఏదో తీస్తున్నారు అనే కూర్చుంటాం తప్ప పెద్ద ఎంగేజ్ చేయదు అండ్ ఎంటర్టైన్ కూడా చేయదు. అండ్ ద సిలియస్ట్ థింగ్ ఈజ్ క్లైమాక్స్. ఇప్పుడు ఆ క్లైమాక్స్ కోసం మీరు సెకండ్ హాఫ్ అంతా డ్రాగ్ చేశారంటే, దీనికోసమే నేను కూర్చుంది ఇంతసేపు, అదేదో ఇంటర్వెల్లోనే పెట్టేసి అయిపోయేది కదా. చాలా చాలా సిల్లీ క్లైమాక్స్, చాలా సిల్లీ అనడం కూడా కరెక్ట్ కాదేమో. పెద్ద బొక్కలో క్లైమాక్స్, అది మాత్రం పెద్ద బొక్క. అంత బొక్కలో క్లైమాక్స్ రాసుకొని మరి వీళ్ళు ఏ విధంగా చెప్దాం అనుకున్నారో ఆడియన్స్కి అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఆ క్యారెక్టర్ రియలైజేషన్ పాయింట్స్ కూడా
చాలా న్యాచురల్గా ఉండవు, చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మేము రియలైజ్ అవ్వాలి, సో రియలైజ్ అయిపోదాం అన్నట్టు ఉంటాయి తప్ప ఒక న్యాచురల్ సీన్ క్రియేట్ చేసి ఓకే మనం తప్పు చేసాం అన్నట్టయితే మనకు అనిపించదు. చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. అండ్ ఈ సినిమాని 2.5 hours ఎందుకు తీసారో నాకు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్ గాన్ కేసు, క్లైమాక్స్ అయితే సిల్లీ. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అక్కడక్కడ ఎంటర్టైన్ చేస్తుంది, అది కూడా అజయ్ ఘోష్ గారి వల్ల. సో ఓకే, ఓవరాల్ అజయ్ ఘోష్ గారి కామెడీ వల్ల అండ్ ఒకటి రెండు కామెడీ సీన్స్ వల్ల యావరేజ్ అనిపించింది. మీరు సినిమా చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే నచ్చలేదు. చాలా ప్రమోట్ చేశారు సినిమాని. తిరువీర్ గారు ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ప్రతి సినిమా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుంటారు, అది ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతూ వస్తుంది. సో ఆబ్వియస్లీ పాపం ప్రతాప్ కూడా ఒక మంచి కాన్సెప్టే కొంచెం క్రిస్ప్ రన్ టైంలో, కొంచెం బెటర్ క్లైమాక్స్తో, కొంచెం బెటర్ ఎంపథెటిక్ సీన్స్తో తీసుంటే ఇంకా బాగుండేది. అండ్ ప్రీ వెడ్డింగ్ షో నేను చాలా బాగా ఎంజాయ్ చేసాను. బట్ ఈ సినిమా అయితే ప్రీ వెడ్డింగ్ షో అంతా కూడా లేదు. సో ఆడుతుందో లేదో తెలియదు. మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ తిమ్మరాజుపల్లి టీవీ ఒపీనియన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీ మూవీస్.